హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ నంబర్ 97 డే 96 రివ్యూ. సో, ఈరోజు అయితే గనక ఫ్రైడే అంటే కొద్దిగా ఎపిసోడే ఉంటుంది. అందులో ఎవరికి ఓటీపీలు వస్తుందా అన్నదే ట్రై చేస్తారు మిగిలిన సభ్యుల్లో. సో, దాంట్లో ఏమో అవినాష్‌కి ఎందుకో ఛాన్స్ అయితే ఇవ్వలేదు. బట్ గోల్డెన్ టికెట్ వచ్చిన ముగ్గురికి రోహిణి, అవినాష్ సారీ గౌతమ్ అండ్ నిఖిల్‌కైతే గనక కేక్ కట్ చేసే టాస్క్ అయితే వాళ్ళకి ఇచ్చి వాళ్ళకో ఛాన్స్ ఇచ్చారండి. ఇక్కడ అవినాష్‌ని గూడా పెట్టి నలుగురు ఆడినట్టు 2 కేకులు ఏదో పెట్టి చేయాల్సిందే. అనవసరంగా అతన్ని వదిలేసి అంటే ఇంకొక ఛాన్స్ అందరికి నలుగురికి ఇచ్చినట్టు ఉండేది కదా! అనిపించింది నాకైతే. సో, అక్కడేమో చేసిన దానికి రోహిణి అయితే ఔట్ అయిపోతారండి. ఇందులో అయితే బాగా గౌతమ్ కృష్ణ బాగా ఆడారండి. బాగా అంటే తను చాలా స్లైసెస్ కింద కట్ చేసుకుంటూ వచ్చి ఎదుటి వాళ్ళని టెన్షన్ పెట్టినట్టు అనిపించిందనమాట. అందులో లాస్ట్‌కి తిను చేశాడంటే పక్కన నిఖిల్ గూడా చేసినట్టే. ఎందుకంటే రోహిణి ఓడిపోయారు కాబట్టి తనకొచ్చే ఛాన్స్. బట్ మోస్ట్‌లీ ఎక్కువ పెద్ద పెద్ద స్లైసులు కట్ చేసిందేమో గౌతమ్ కృష్ణ. సో, బాగా అనిపించిందనమాట. దాని తర్వాత ఇంక అక్కడ రోహిణి ఔట్ అయిపోయారండి. ఇంక నెక్స్ట్ టాస్క్ వెంటనే కలర్ టాస్క్ పెట్టారు. కలర్ టాస్క్ ఇది ఆల్రెడీ మనం సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ ఇంకా గౌతమ్ అండ్ డాన్స్ మాస్టర్ ఆయన ఎవరు ఆటా సందీప్ గారు అనుకుంటున్నాను. సో, వీళ్ళు పల్లవి ప్రశాంత్ గెలుస్తాడు. అది గూడా బాగా మనకి ఇంప్రెసివ్ గేమ్‌లా ఉంటుంది. అలాగే ఈరోజు వీళ్ళిద్దరు బాగా టఫ్ వార్ అయితే జరిగిందండి. నిఖిల్‌కి అండ్ గౌతమ్‌కి బాగుందనిపించింది. అంటే ఫినాలే వీక్ ఇంక రేపు నెక్స్ట్ వీక్ ఫినాలే వీక్. సో, ఈ వీక్‌లో ఇలాగా టఫెస్ట్ గేమ్ పెడితే బావుందనిపించింది. వెన్ కంపేర్ టు టికెట్ టు ఫినాలే టాస్క్‌ల కన్నా ఇది బావుంది. ఓటీపీల టాస్క్‌లు. సో, ఇక్కడ వీళ్ళేమో కొట్టుకుని బాగానే ఫస్ట్ రౌండ్‌లో అయితే క్లియర్‌గా అయితే గౌతమ్ కృష్ణది ఎక్కువ వైట్ ఉంటుందండి. నాకు మధ్యలో తను స్ట్రాటజీ అని చెప్పి రెడ్‌నెస్ పూసుకుంటాడు. ఇక్కడ తనది తప్పు స్ట్రాటజీ నేను ఒప్పుకుంటాను. బట్ అది తప్పుడు గేమ్ అని చెప్పి ఫౌల్ అని చెప్పి ఫస్ట్ తీసేస్తానని చెప్తారనమాట. అంటే ఔట్ చేస్తాను అన్నట్టుగా నాకు ప్రేరణ. బట్ అది నాకు నచ్చలేదు. ప్రేరణ అక్కడ ఎందుకంటే ఇప్పుడు వైట్ కలర్ ఉండాలి. అది ఏ కలర్ అయినా అవ్వనివ్వండి. మొత్తం నేను రెడ్‌లో కూర్చున్నాను. నాది వైట్ అదేంటది బ్లూ కాదు కాబట్టి నేనే గెలిచానని చెప్పుకోకూడదు. అంటే బోత్ ద థింగ్స్. సో, గౌతమ్ స్ట్రాటజీ తప్పే. బట్ ఆపమనంగానే ఆపేసాడొకటి. బట్ లాస్ట్‌కి చివరికి వైట్ ఎవరికెక్కువుందా అన్నది చూడాలనమాట. ఆ క్వాంటిటీ ఆ పర్టిక్యులర్ పర్సెంటేజ్ ఎంతుండాలా అన్నది చూడాలి. అంతేగాని తినేమో ఏరియాస్ లెక్క పెడతారనమాట. 5 ఎందులో 5లో తినది ఎక్కువున్నట్టుందని జెప్పేసి నిఖిల్‌కి ప్రకటిస్తుంది ఫస్ట్. బట్ తర్వాత మళ్ళీ డిస్కషన్స్ జరిగిన తర్వాత గౌతమ్‌కయితే ఇస్తుంది ఫస్ట్ రౌండ్. ఈవెన్ సెకండ్ రౌండ్ గూడా నాకెందుకో కొద్దిగా గౌతమ్‌ది ఎక్కువ వైట్‌నెస్ అనిపించింది. బట్ స్టిల్ అక్కడ వాళ్ళేమి గొడవ కింద కన్వర్ట్ అవ్వలేదు. ఎందుకంటే వేరే గొడవ అయిపోయింది. నిఖిల్‌కిను ఇంకా గౌతమ్‌కి తను అనడం చాలా చాలా వరస్ట్ అండి. అది తప్పు. నోరు జారకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఈయనే నోరు మూసుకొని కూర్చో అన్నదానికి అంత డిస్‌రెస్పెక్ట్ ఫీల్ అయిన అతను ఇప్పుడు నువ్వు పోయి కూర్చో అనడం నచ్చదనమాట. మామూలుగా అని ఎవరిని అనమండి. ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే అనుకుంటారేమో గానీ, బట్ మోస్ట్‌లీ అది తప్పుడు వర్డ్. ఇలాంటి ఫైటింగ్స్ వచ్చేటప్పుడు, గొడవలొచ్చేటప్పుడైతే ఎక్కువలా అనిపిస్తుందనమాట. అదే కాకుండా నువ్వు కొట్టినా కొడతావు, నువ్వు కావాలనే కొట్టావు మొహం పైన అని చెప్పడం, అది అసలు క్లియర్‌గా అయితే తను కొట్టలేదు. బట్ ఇద్దరు గూడా చాలా ఫిజికల్‌గా అయితే గనక గౌతమ్ కృష్ణ ఏమో నిఖిల్‌ని కిందన పడేస్తాడండి ఫస్ట్ రౌండ్‌లో. అది కావాలని ఇది అంటే అనుకోకుండా చేశారా అన్నది చెప్పలేమండి. ఇద్దరు గూడా ప్రేరణ ఒక మాట అంటారు. ఇద్దరు మగపిల్లలు ఇది ఫిజికల్ గేము. సో, అందు గురించి ఇది రైజ్ చేయకూడదు అన్నట్టుగా చెప్తుంది. సేమ్ అలాగే అక్కడికెళ్ళిన తర్వాత తను చెయ్యి పెట్టి రాయబోతుంటే తను ఇలా తిరిగేసరికి తన చెంపకైతే గట్టిగానే తగులుతుందండి నిఖిల్‌కి. బట్ అక్కడేమి గౌతమ్ ఏమి కావాలని చేసినట్టు ఏమి అనిపించలేదనమాట. సో, ఎట్ ద సేమ్ టైమ్ ఏమవుతుందంటే, ఇంకా తినేమో నువ్వు కావాలనే చేసుంటావేమో అని చెప్పి నాకనిపిస్తోంది అనడం, కొద్దిగా అది ఎదుటి మనిషిని ట్రిగ్గర్ చేస్తుంది. సో, ఇక్కడ గౌతమ్ అయితే అక్కడ ట్రిగ్గర్ అయ్యాడు. సో, ఇది నాకైతే కొద్దిగా గ్రడ్జ్‌లాగే చేశాడు నిఖిల్ అన్నట్టుగా అనిపించింది. ఎలాగైనా తిన్ని పడగొట్టాలి. తనకి ఒక పూనకం వచ్చినట్టు అయిపోతుందండి నిఖిల్‌కి. ఎవరైనా గేమ్ ఆడుతూ ఉంటే తిన్ని ఎప్పుడైనా చూసారంటే గనక అందులో గౌతమ్ కృష్ణ మీద ఎక్కువ అగ్రెసివ్‌గా ఎళ్తాడు. సో, నాకైతే అది గ్రడ్జ్ కిందే అనిపించింది. అట్ ద సేమ్ టైమ్ దీన్ని కవర్ చేసుకుంటూ దీన్ని ఒక స్ట్రాటజీ కింద తీసుకోవడానికి ప్రయత్నించాడండి గౌతమ్ కృష్ణ.
తనేంటంటాడంటే, "లేదు మీరెవరు నా దగ్గరికి రాలేదు, నా గురించి చెప్పలేదు." ఐ మీన్ తను తప్పుగా అనుకున్నప్పుడు నన్ను ఖండించారు. అలాగే ఇప్పుడు నన్ను సపోర్ట్‌కి రావట్లేదు అన్నట్టుగా మాట్లాడడం మొదలుపెట్టాడండి. అది కొద్దిగా ఏంటంటే సింపతి అని గూడా కాదు. ఏమనాలి, సోలో నేను, మీరెవ్వరు నాకు హెల్ప్ చేయట్లేదు చూడండి, ఇదే గ్రూపిజం ఆర్ బయాస్డ్ అని చెప్పినట్టుగా ట్రై చేశాడు. అది అంతగా సక్సీడ్ అవ్వలేదనమాట. ఇక్కడ విష్ణుప్రియ అయితే సూపర్ పాయింట్లు తీస్తుందండి. తనంటారనమాట, "నువ్వే ఆహ్, తన గురించి తను మాట్లాడుకునేటప్పుడు నోరు జారింది గానీ, లేకపోతే ఏదన్నా, అలాగే నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకుంటున్నప్పుడు ఎదుటి వాళ్ళు గూడా తీసుకుంటారు గదా! నువ్వది ఎందుకు కన్సిడర్ చేయవు?" అంటే ఏంటంటే, ఎప్పుడు చూసినా గౌతమ్ తనదే కరెక్ట్, ఎదుటి వాళ్ళది తప్పు అన్నది ట్రై చేయడానికి పదే పదే అదే చెప్తూ ఉంటాడండి. సో, అది కనిపెట్టి చెప్పినట్టుగా అనిపించింది. కొద్దిగా అది పాయింట్ లాజిక్ బాగా పట్టింది అన్నట్టుగా అనిపించిందనమాట. అట్ ద సేమ్ టైమ్ క్లియర్‌గా అయితే చెప్తుంది. ఇద్దరు కొట్టుకునేటప్పుడు నేనెప్పుడూ రాలేదు మధ్యలోకి. నాకు అవసరం గూడా లేదు. కాకపోతే ఏంటంటే, నువ్వన్న వర్డ్ మంచిది కాదని చెప్పి నిన్ను పక్కకొచ్చి కూర్చోబెట్టుకొని, యష్మి విషయంలో నోరు అదే వాడుకుంటున్నావు అనడం అది తప్పు అని నేను నీ దగ్గరికే కూర్చొని చెప్పాను. అంతే తప్పితే నువ్వు గొడవ ఆడినప్పుడు నేనేం చెప్పలేదంటే, అప్పుడు గౌతమ్ అంటాడు, నిన్ననట్లేదు వేరే వాళ్ళ గురించి అంటున్నాను. ఆ రోజైతే గనక రోహిణి అండ్ అవినాష్ ముందర స్టాండ్ తీసుకుంటారండి తిన గురించి. సో, ఇక్కడ ఎందుకు తీసుకోలేదు అన్నట్టుగా తను క్వెషన్ చేయాలనుకున్నాడు. బట్ అదందరిని కలిపేయకుండా ఎవరు అనుకుంటున్నాడో తననడిగితే సరిపోతుందనమాట. సో, అక్కడైతే ఇద్దరిది తప్పనిపించింది. ఒకళ్ళది స్ట్రాటజీ, ఒకళ్ళది గ్రడ్జ్‌లా అనిపించింది నాకైతే గేమ్స్. బట్ ఇదే కొద్దిగా చాలా డిస్కషన్స్ జరిగేసరికి ఏమైపోయిందంటే అండి, నెక్స్ట్ రౌండ్‌కెళ్ళేసరికి, ఆ నెక్స్ట్ రౌండ్‌లో ఏమో గౌతమ్ గివ్ అప్ ఇచ్చినట్టు అనిపించిందండి. ఇంకొద్దిగా ట్రై చేసుంటే, పాపం అప్పటికి చాలా ట్రై చేశాడు. కానీ నిఖిల్ అయితే కాలు పట్టేసుకొని లాగడం గానీ, బయటికి నెట్టడం గానీ, బాగా ఫోర్స్‌ఫుల్‌గా ఆడతాడండి నిఖిల్. అది నాకైతే అంత ఇష్టం ఉండదండి నిఖిల్ గేమ్‌ని. అందరూ టాస్క్‌లు గెలుస్తాడు నేను ఒప్పుకుంటాను గానీ, అంత అగ్రెసివ్ నేచర్‌లో ఉండడం నాకైతే అసలు నచ్చదు. కొద్దిగా ఆహ్, స్లో మో స్లో అని కాదు, ఏమనాలి, సాఫ్ట్‌గా ఉంటే, ఆ నేచర్ ఇన్‌బిల్ట్ ఉంటే గనక మనం చేసే విధానం కొద్దిగా వేరేగా ఉంటుంది. నేను ఇది గౌతమ్‌లో అయితే ఆ సాఫ్ట్ నేచర్ ఉందని నేను ఒప్పుకుంటానండి. ఎందుకంటే నాకనిపించింది తను ఆడే విధానం అగ్రెసివ్‌గా గట్టిగా పట్టుకోవడానికి చేయడానికి ట్రై చేస్తాడు గానీ, ఆహ్, బట్ అగ్రెషన్ అనేది చూపించడు. ఆహ్, గట్టిగా పట్టుకోవడం వేరు, అగ్రెషన్ చూపించడం అన్నది వేరు. సో, నాకైతే ఇందులో సాఫ్ట్ నేచర్ తినలో ఉంటుంది. వేరేస్ నిఖిల్‌లో అది కొద్దిగా తగ్గుతుందనమాట. ఎలాగైతే నేను థర్డ్ రౌండ్ అయితే గౌతమ్ అయితే క్లియర్‌గా అది ఆహ్, ఓడిపోయినట్టే అనమాట. సెకండ్ రౌండ్ ఈక్వల్ వచ్చుంటే గనక అప్పటికి గౌతమ్ విన్ అయ్యేవాడు. బట్ ప్రేరణ తీసుకున్న డెసిషన్ వల్ల నాకైతే థర్డ్ రౌండ్‌లో ఇంకా నిఖిల్ అయితే వన్ సైడ్ అయిపోతుందనమాట. నిఖిల్‌కి ఎక్కువ వైట్ స్పేస్ ఉంటుంది. సో, తనైతే గెలిచాడు. ఇక్కడ నిఖిల్ అయితే ఓటీపీలు చాలా చేసుకున్నాడండి. అందరికన్నా నలుగురిలో గనక ఫస్ట్ అయితే నాకు నబీల్ బాగా ఓటీపీలు చేసుకున్నట్టు అనిపించింది నిన్న. దాని తర్వాత నిఖిలే. ఏంటంటే నిఖిల్‌లో కొన్ని వర్డ్స్ అంటే తెలుగు రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు నాకు ఓట్ చేయమని చెప్పడం గానీ, ఇంకోటి ఆహ్, మీ బిడ్డగా అనుకుని నేను తప్పులు చేస్తే క్షమించండి అన్నట్టుగా సర్దుకుని కాస్త నన్ను సపోర్ట్ చేయండి అనడం. ఈ 2 వర్డ్స్ నాకు నచ్చాయనమాట. అందరం మనం అంటాం, నాకు ఓట్ చేయండి, నేను బాగా ఆడుతున్నాను, నేను జెన్యూన్‌గా ఉన్నాను, ఇవన్నీ చెప్తారు అందరూ గూడా. వాళ్ళు ఉన్నారా లేదా అన్నది మనం చూస్తాం, అది వేరే విషయం. బట్ పెట్టిన వర్డ్స్ అయితే అది కరెక్ట్‌గా అనిపించాయనమాట. ఈవెన్ నబీల్ గూడా చెప్పుకున్నట్టుగానే. దాని తర్వాత ఇంక ప్రేరణ లాస్ట్‌కైతే పాపం విష్ణుప్రియ ఏంటంటే కంగారులో ఓన్లీ తను జెన్యూన్‌గా ఉంటున్నాను, నేను నన్నుగా ఇష్టపడే వాళ్ళ గురించి తెలుసు అని చెప్పింది గానీ, ఇంకేదన్నా కొద్దిగా ఎక్స్‌ట్రాగా యాడ్ చేసుంటే బావుండేదనిపించేది. ఓటీపీలో. బట్ నిఖిల్ అయితే ఎక్స్‌క్యూజ్ మీ. నిఖిల్ అయితే గనక బాగా అయితే చెప్పినట్టుగా అనిపించిందనమాట. ఇంక దాని తర్వాత ఓంకార్ అన్నయ్య వచ్చాడు. ఇంక ఈయనేమో గేమ్స్ పెట్టారు. గౌతమ్‌నేమో సాంగు, నబీల్‌నేమో దొంగగా అయితే నువ్వు ఎలా ఏం చేస్తావంటే అక్కడ ప్రేరణ వీళ్ళందరూ హెల్ప్ చేస్తారండి లైవ్‌లో. ఇంకా విష్ణుప్రియ ఏమో బెండకాయ నా గుండెకాయ అంటుందనమాట. అందు గురించి ఇచ్చానని చెప్పి, రోజ్ ఇచ్చానని చెప్పి, ఇలా కొన్ని గేమ్స్ అయితే పెట్టారు. దాని తర్వాత ఈ స్మార్ట్ జోడీ గేమ్ పేపర్ పెట్టి, ఆ పేపర్ మీద నుంచొని ఏదైనా చేయడానికి ట్రై చేశారనమాట. అందులో ప్రేరణ నబీల్‌ని ఎత్తుకొని గూడా నించుంటారు. అది గూడా బాగా అనిపించిందనమాట. ప్రేరణ బాగా
హైలైట్‌గా అనిపించింది ఆ గేమ్‌లో. అందరూ ఇంక తనని ఇస్మార్ట్ జోడీకి రమ్మని జెప్పాడు. తనే అడుగుతుంది యాక్చువల్‌గా నేనొస్తాను నాకు ఎంట్రీ ఇస్తారా అని. అదే సేమ్ తను ప్రపోజ్‌తో వచ్చినట్టున్నాడు ఓంకార్ అన్నయ్య. సో, అదే చెప్తారనమాట. సో, తిన వీడియో గూడా ప్లే జేస్తారు. వీడియో ఇవ్వాలా? లేకపోతే బర్గర్ ఇవ్వాలా? తన కోరిక అంటే గనక వీడియో అన్నది. వీడియో బాగా మంచిగానే అనిపించి, ఇక్కడ ఎక్కువ డిస్కషన్స్ అయితే మరి లైవ్ నేను చూడలేదండి. ఆ పార్ట్ జరిగుండదు. ఎందుకంటే నబీల్ వెంటనే ఆ! ఓకే అని చెప్పి అనేసాడు. అట్‌లీస్ట్ నబీల్‌కి ఓకేనా? కాదా? అన్నది మాత్రం ఓంకార్ అన్నయ్య అడగలేదు. ఎందుకంటే వాళ్ళు వీడియో ప్లే చేద్దామని ట్రై చేసినట్టున్నారు ప్రేరణ గురించి. సో, అలా అయితే చూపించారనమాట. ఇంక అందరూ గూడా దాని తర్వాత ఎళ్ళిపోయి పడుకున్నారు. ఇదండి జరిగింది ఈరోజు ఎపిసోడ్‌లో. ఎపిసోడ్ రివ్యూ అంటే ఈ రోజుకి ఇంతే అనమాట. మీకు నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి. నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇవ్వండి. అలాగే మీరు కమెంట్ చేయండి తెలుసుకుంటాము ఏమి నచ్చలేదా అనేది. మా ఛానల్‌ని గూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్‌వీఆర్ అఫీషియల్ 1 అని ఉంటుంది. అది సెర్చ్ చేసిన తర్వాత హిమాలయన్ గూడా వస్తుందనమాట. సో, దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మళ్ళీ రేపటి రివ్యూతో వస్తాను. ఇది రేపటైతే నాకు కొద్దిగా విష్ణుప్రియ గెలిస్తే బావుంటుందని అనిపించింది. తను కష్టపడిన విధానం గాని, అంటే అందరూ ఒకటే చెప్తారు. బట్ మెంటల్ టెన్షన్ గురించి ఎవరం చెప్పలేమండి. ఆ మెంటల్ టెన్షన్, టార్చర్ వితౌట్ ఫోన్, వితౌట్ అవర్ ఆహ్, లవ్డ్ వన్స్ ఎవరు లేకపోవడం వల్ల అక్కడ ఉండే టార్చర్ ఏంటా అన్నది అది పర్సనల్‌గా అనుభవిస్తేనే చెప్పగలరనమాట. సో, నాకైతే తను జెన్యూన్‌గా ఉంది కాబట్టి తను గెలిస్తే బావుండను. అంటే ఆహ్, ఇక్కడ తినికి స్ట్రెస్ లేకుండా పూల పాన్పు పైన వచ్చినట్టుగా అనిపించింది నాకైతే రోహిణి. అందు గురించే తను వెళ్ళకూడదు అని చెప్పి నేను అనుకుంటున్నాను. బట్ తను గూడా నామినేషన్స్‌లోకొచ్చి ఆ టెన్షన్ పడి, ఆ నామినేషన్స్‌లో మాటలు అనిపించుకొని, లేకపోతే బయట నుంచి వచ్చిన జనాలు ఏమైనా మాట అంటే, అవన్నీ తట్టుకొని ఎలాగా స్ట్రెంత్ చూపిస్తారా అన్నది ఏమీ లేదండి. జస్ట్ గేమ్ ఒక్క 2 వీక్స్‌లో టోటల్ 6 వీక్స్, 7 వీక్స్‌లో తను 2 టైమ్స్ ఆడారు. అందులో ఒకటి గెలిచారు. అదే ప్లస్ పాయింట్ అయింది నేను ఒప్పుకుంటాను. బట్ అదొక్కటే తీసుకొని చేస్తూ ఉంటే గనక నాకైతే అంత నచ్చలేదు. అందుగురించే విష్ణుప్రియ వస్తే బావుండన్నది నా ఒపీనియన్. చూద్దాం ఏం జరుగుతుందా అన్నది. సో, రేపటి ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవండి. బాయ్.